హాయ్ అండి అందరికీ. ముందుగా మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఆల్రెడీ అంతకుముందు వీడియోలో ఒకసారి చెప్పే ఉన్నాను. దీపావళి పండుగ ఎప్పుడు మా ఇంటి దగ్గర మేము చేసుకోలేదు. ఎప్పుడు చేసుకున్న పుట్టింటి దగ్గరే చేసుకుంటాము. ఎందుకంటే అమ్మ వాళ్ళకి వ్రతం ఉందని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ గానీ లేదంటే రేపొద్దున దీపావళి అనగా వచ్చేస్తాము. ఈసారి 20వ తారీఖు దీపావళి వచ్చింది కదా! 19వ తారీఖు మార్నింగ్ బయలుదేరి వచ్చేసాం మేము. దీపావళి రోజు ఈవినింగ్ కేదారేశ్వర స్వామి వ్రతం ఉంటది. ఈరోజు మార్నింగ్ ఏంటి అంటే దీపావళి రోజు మార్నింగ్ ఇంట్లో ఫస్ట్ మామూలుగా పూజ అయితే చేస్తున్నాను. ఎప్పుడు అమ్మే చేస్తది. ఈసారి నేను చేస్తున్నా. ఈసారి మార్నింగ్ పూజ నువ్వే చెయ్యి అని చెప్పింది అమ్మ. ఇంక నేనే చేస్తున్నా. ఇక పూజలోకి ప్రత్యేకించి పూలైతే తీసుకురాలేదు. చెట్లకి మందార పూలు ఉంటాయి కదా! అవే పెట్టి పూజ చేసేస్తున్నాం. ఈవినింగ్ టైం ఏంటంటే కొంచెం బంతి పూలు అవి తీసుకొచ్చాము. గుమ్మాలకు గుచ్చుకోవడానికి, ఇంకా పూజా మందిరానికి వేయడానికి. అసలైతే మార్నింగే వేసేద్దాం అనుకున్నాం. ఇంకా అప్పటికి పూలు గుచ్చడం అవన్నీ ఏమీ అవ్వలేదు. అందుకని చెప్పేసి మామూలుగా మందార పూలతో పూజ అయితే చేసేసాను. ఇక్కడేంటంటే అమ్మ న్యూస్ పేపర్స్ వేసేసింది మర్చిపోయి. న్యూస్ పేపర్స్ అయితే అసలు వేయను నేను. అమ్మ కూడా వేయదు. న్యూస్ పేపర్స్ వేసి వాటి మీద దేవుడి ఫొటోస్ అనేవి పెట్టకూడదు. అమ్మకి ఏంటంటే వేసేసింది మర్చిపోయి. ఇంకా అవన్నీ తీయడం ఇప్పుడు అవ్వదని చెప్పేసి ఇంకా అలాగే చేసాం. తర్వాత తీసేయమని చెప్పాను. ఇలా న్యూస్ పేపర్స్ కాకుండా మనకి ప్లెయిన్ పేపర్స్ ఉంటాయి కదా! వైట్ గానీ, లేదంటే కలర్స్ పేపర్స్ గానీ అవైనా వేసుకోవచ్చు. లేదంటే మన దగ్గర జాకెట్ ముక్కలు ఉంటాయి కదా! బ్లౌజ్ పీసెస్ అవైనా సరే వేసుకోవచ్చు. నాకెందుకో తెలీదు గానీ ఎన్ని పువ్వులతో పూజ చేసినా మందార పూలు పెడితేనే నాకు నిండుగా ఉన్నట్టు అనిపిస్తది. ఫోటోలు కూడా మందార పూలు పెడితే చాలా నిండుగా అనిపిస్తాయి. దీపారాజన చేసిన తర్వాత కుందులకి కంపల్సరీగా కుంకుమ బొట్లు పెట్టాలి. ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇంకా పప్పులోకి ఆకుకూర అయితే కోస్తున్నా, బచ్చల కూర. ఇంకా ఈ బచ్చల కూరతో పాటు నా పక్కనే తమలపాకులు కూడా ఉన్నాయి. అసలు ఏది కొనే పని లేకుండా వేస్తుంది అమ్మ. ఇప్పుడు ఇంకా తక్కువ ఉన్నాయి. అసలైతే చాలా ఉండేవి కూరగాయలు, చిక్కుడుకాయలు, బెండకాయలు అవన్నీ వేసేది. ఇప్పుడు ఏంటంటే అవన్నీ వేయలేదు. గోంగూర ఇంకా బచ్చల కూర మాత్రం పోసింది. ఇంట్లో వేసుకున్న మొక్కలు కొంచెం కాసినట్టే. ఎందుకంటే ఎలాంటి మందులు వేయకుండా తింటాం కాబట్టి కొంచెం హ్యాపీ అనిపిస్తది. ఈసారి తమలపాకులు కూడా చాలా ఎక్కువగానే వచ్చాయి. పూజలోకి సరిపోయినాయి. ఆకుకూర కొయ్యడం అయిపోయిన తర్వాత కడిగేసుకొని ఒకసారి లోపలికెళ్ళిపోయాను. కొంతమంది ఏంటంటే కట్ చేసిన తర్వాత కడుగుతారు. అలా కడగకూడదంట. పప్పు ఉడుకుతుంది. పప్పు ఉడికేలోపు ఈ కోసేస్తున్నా ఆకుకూర. ఆకుకూరతో పాటు టమాటాలు కూడా. పాలకూర టమాటాలు తినకూడదు అంటారు. పచ్చల కూరలో అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కట్ చేసే కత్తిపీట అసలు ఎంత సాఫ్ట్గా తెగిద్దంటే చాలా బాగా తెగిద్ది. అజాగ్రత్తతో ఉన్నామంటే ఏళ్ళు కూడా తెగిపోతాయి. నేను కట్ చేసే కత్తిపీట ఇది ఎవరు చేశారంటే మా మామయ్య గారు చేశారు. మా పెళ్ళైన కొత్తలో చేశారు. అప్పటి నుంచి ఇప్పటికి అసలు రిపేరే రాలేదు. అప్పటి నుంచి ఇప్పటికి ఒకేలాగా తెగుతుంది. ఇంకా బచ్చల కూర టమాటా కోసి పక్కన పెట్టిన తర్వాత ఈవినింగ్ పూజలోకి పూర్ణం బూరెలు వేయాలి కదా! మినపప్పు కూడా గండిలో వేసేసాను. ఇంకా పూర్ణం బూరెలు వేయడానికి పప్పు కూడా పట్టేశాను. ఈలోపు అమ్మ ఏంటంటే లోపల పప్పు ఉంటుంది కదా! అది ఉడకబెట్టేసి రెడీగా పెట్టుకుంది. ఎంతవరకు ఆ పప్పులు రుబ్బీయడం ఇలా పూర్ణం బూరెల్లోకి ఉండలు చేయడం తప్ప మనకి రౌండ్‌గా పూర్ణాలు వేయడం అయితే రాదు. పూర్ణాలు వేసే అవసరం కూడా ఎప్పుడు రాలేదు. ఎప్పుడన్నా వేయాలి అంటే అమ్మే వేస్తది. మా ఇంటి దగ్గర వేయాలన్నా అమ్మే వేస్తది. ఇక్కడ వేయాలన్నా అమ్మే వేస్తది. ఇంకా ఏసే అవసరం నాకేంట్లే అని మాత్రం అనుకోకూడదు. ఎప్పటికైనా ట్రై చేస్తా, వేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా వేసుకోవాలి కదా! ఎప్పుడు అమ్మే చేయాలంటే కష్టం. నేను ఒకవేళ పూర్ణాలు వేస్తే కంపల్సరీగా వీడియో కూడా పెడతాను. ఈసారి పూర్ణాలు వేయడం అయితే చాలా బాగా కుదిరినాయి. కలర్ కూడా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఎంతైనా అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటే. అమ్మ చేతి వంట తినడానికి అలవాటైపోయింది. పూర్ణాలు వేసేటప్పుడు ఎప్పుడైనా లోపల పప్పు ఉడకబెడతాం కదా! అది ఏం చేస్తారంటే ఉడికిన తర్వాత విడిగా తీసి బెల్లం వేసి రుబ్బేస్తారు. అలా కాకుండా పప్పు ఉడికిన తర్వాత అందులో ఉన్న వాటర్ పంపేసి బెల్లం వేసి గట్టిపడే వరకు తిప్పుతూ ఉండి గట్టిపడిన తర్వాత ఉండలు చేసి పూర్ణం వేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి. ఈసారి పూర్ణాల పిండి ఏంటి అంటే 2 కలిపేసి రుబ్బేశాను. బియ్యము, మినపప్పు కూడా. ఎప్పుడూ అలా కాకుండా మినపప్పు విడిగా, బియ్యం విడిగా రుబ్బుతాను. అలాగ రుబ్బినా బాగుంది, ఇలాగ రుబ్బినా బాగుంది. ఇంకా పూర్ణాలు వేయడం అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైము ఇంకా పూజలో కూడా కూర్చున్నారు అమ్మవాళ్ళు. వంటలన్నీ అయ్యి పూజలో కూర్చునేసరికి 7 అయింది ఆల్రెడీ. ఇంకా 1 అవర్ అయినా పడుతుంది పూజ. కేదారేశ్వర స్వామి కథ చదవాలి, అష్టోత్తరం కూడా చదవాలి కాబట్టి టైం ఎక్కువే పడుతుంది. అక్క వాళ్ళు వచ్చేటప్పుడు బంతిపూలు కూడా తీసుకొచ్చారు. ఇంకా కొన్ని గుమ్మాలకు కూర్చేసి
మిగతావి పూజా మందిరానికి కూడా కూర్చేసి ఇంకా కథ అయితే మొదలు పెట్టేశాము. ఎప్పుడు ఎక్కువ నేనే చదువుతా కేదారేశ్వర స్వామి కథ. ఈసారి అక్క కూడా ఎవరికి వీలుంటే వాళ్ళు. విరూపాక్షాయ నమః ముఖం పూజయామి, త్రినేత్రాయ నమః త్రినేత్రాన్ని పూజయామి, రుద్రాయ నమః లలాటం పూజయామి, సర్వాయ నమః శిర పూజయామి. కేదారేశ్వర స్వామి వ్రతానికి కంపల్సరిగా పత్తిర్లు అంటారు కదా, అవన్నీ కూడా తెచ్చుకోవాలి. ఏవైతే ఉంటాయో అవన్నీ, మారేడు, ఇంకా వాటి పేర్లన్నీ కూడా నాకు సరిగ్గా తెలియదు. చూస్తే చెప్తాను కానీ పలానా పలానా అని గమ్మన గుర్తుకు రాదు వీడియోలో చెప్పడానికి. ఓ మునులారా, ప్రపంచమంతయు నువ్వినయ్యను గ్రహము చేత. ఇంకా పూజ అంతా పూర్తి అయిపోయాక కంకణం కట్టుకుంటారు కదా, ఆ కంకణం కోసం అని చెప్పేసి తెల్లదార బంతితో 11 దారాలు వచ్చేలాగా పోస్తుంది అమ్మ. 11 కానీ 9 కానీ పోయాలి అంటారు. అమ్మ ఏంటంటే 11 పోసింది. దేవముని ప్రవాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనక మహామణి భూషితలింగం తత్ప్రణమామి సదా శివలింగం దక్షయజ్ఞ వినాశకలింగం పంకజహార శోషితలింగం కుమచందన లేపితలింగం పంకజహార శుభోషితలింగం చతపాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణాచిత సేవితలింగం వైర్వేర్భగేవచలింగం జగతరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదలోపరివేశితలింగం సర్వసముద్రలింగం అష్టదళింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురసురవలింగం పట్టుకోండి. పూజంతా పూర్తి అయిపోయిన తర్వాత ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని దేవుడికి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చదివే కథలో కానీ లేదంటే లింగాష్టకంలో కానీ ఏవైనా తప్పులు ఉంటే ఆ శివయ్య క్షమిస్తాడని అని అనుకుంటున్నా. తెలిసి తప్పులు చదవం అనుకోండి, ఒకవేళ మనకి తెలియకుండా ఏమన్నా తడబడి తప్పులు వస్తే అంతా శివయ్య దగ్గర. ఇంకా పూజ కూడా పూర్తయిపోయింది. పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత చేసిన నైవేద్యాలన్నీ దేవుడి దగ్గర పెట్టేస్తే ఇంకా పూజ పూర్తయిపోయినట్టే. ఇంకా వంటల విషయానికి వస్తే ఏమేమి చేసామంటే పరవన్నం, పూర్ణాలు, పులిహార, పప్పు, బెండకాయ ఫ్రై, అమ్మడి బీరకాయ పచ్చడి అంటారు కదా, నేతి బీరకాయ అని కూడా అంటారు. అమ్మడి బీరకాయ టమాటా కలిపి పచ్చడి చేసాము. ఇంకా చేసినవన్నీ అక్కడ పెట్టిన తర్వాత ఇంకా అందరం కలిసి కొబ్బరికాయలు కొట్టి దండం కూడా పెట్టుకుంటున్నాం. ఈ కేదారేశ్వర స్వామి వ్రతం అనేది చాలామందికి ఉంటుంది. కొంతమంది ఏంటంటే దీపావళి రోజే నోచుకుంటారు, కొంతమంది ఏంటంటే సోమవారం అలా నోచుకుంటారు. ఈ నోములో కూడా అరిసెల నోము ఒకరికి పూర్ణాల నోము ఒక్కొక్కరు ఏంటంటే అప్పాల నోము కూడా ఉంటుంది. అంటే మన ఇంటి పెద్దవారు నైవేద్యం ఏవైతే పెడతారో అవే మనం కూడా పెట్టాలి. అంటే పూర్ణాలు అయితే పూర్ణాలు, అరిసెలు అయితే అరిసెలు. కొంతమందికి లెక్క ఉంటాయి, కొంతమందికి రాసి అని అంటారు, రాసి పోసి నోచుకుంటారు. అట్లా అన్నమ్మ వాళ్ళది లెక్క, అది కూడా పూర్ణం బూర్ల నోము. ఇంకా అమ్మ వాళ్ళు కూడా అలాగే నోచుకుంటారు. ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఒక్క దెబ్బకి అసలు ఎప్పుడూ కొబ్బరికాయ పగలేదు. ఈరోజు అసలు ఒక్క దెబ్బకే కొబ్బరికాయ పగిలింది. అది కూడా చెప్పులు ఎంత చక్కగా వచ్చాయో, అసలు ఏదో సాధించాను అన్నట్లు ఫీల్ అయిపోయాను నేను. ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయలు కొట్టేటప్పుడు ఎప్పుడు పోటీ పడతాం, అసలు ఎవరికాయ ఎలా పగిలిద్ది, ఎవరు బాగా కొట్టగలుగుతారని. ఈరోజు కొబ్బరికాయ కొట్టే దాంట్లో మనమే విన్నర్ అనమాట. ఫస్ట్ మా వారు కొట్టినప్పుడు ఎప్పుడైనా సరే
మా వారికి అయ్యి నీట్గా వస్తుంది. ఈసారి ఏంటంటే మా వారి కొబ్బరికాయ 3 ముక్కలు అయ్యింది. ఏంటంటే ఈసారి అందరిలో కంటే మమత కొబ్బరికాయ చాలా బాగా కొట్టిందన్నారు. ఇక మన ఆనందానికి ఇక్కడ మా చిట్టి తల్లి ఎప్పుడు దండం పెట్టుకున్నా అసలు మంచిగా పెట్టుకుంటుందేమో అనుకుంటా. ఒకవైపు నుంచి చూస్తూ పెట్టుకుంటూ ఉంటుంది అనమాట. మనస్ఫూర్తిగా ఎప్పుడు కళ్ళు మూసైతే పెట్టుకోదు. ఏ చిన్నడా దండం పెట్టుకున్నావా? ఏమని పెట్టుకున్నావు చేతికి? బొట్టేది బొట్టు ఏం చేసావు? స్టిక్కర్ ఏం చేసావు? స్టిక్కర్ పీకేసావు. మా చిట్టి తల్లికి ఎప్పుడు పెట్టినా స్టిక్కర్లు అయితే పెట్టను, ఎందుకంటే తీసి పడేస్తుంది. తిలకం ఉంటుంది కదా, తిలకం బొట్టే పెడతాను ఎక్కువ. ఇంకా పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత సామరంతా ధూపం కూడా వేసి ఆ తర్వాత తలుపులు వేసి కొంచెంసేపు బయటికి వెళ్ళాలి అంటారు. అలాగే కొంచెంసేపు తలుపులు వేసి బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చాము. వచ్చేటప్పుడు కూడా తలుపు కొట్టి లోపలికి రావాలంటారు. ఇంకా వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తా.